హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఎప్పుడెప్పుడు అని ఎదురుస్తున్నటువంటి ఆర్డిటి సెట్ నోటిఫికేషన్ విడుదలైపోయింది. సో దీనికి ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దాంతోపాటు మీరు నాకు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ షేర్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. సో మీరు ఎందుకు రిక్వెస్ట్ చేస్తాము లైక్ చేయమని అంటే, మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అల్గారిథం అనేది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అనేసి ఆ వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్, సో మన ఛానల్లో పెట్టే యూస్ఫుల్ కంటెంట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో మన ఛానల్లో చాలామంది పేదవాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకైతే ఇది ఒక హెల్ప్ఫుల్ వీడియో అనమాట. సో అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేయమని అడుగుతాను. సో మన మీద లైక్స్ వస్తే మన మీద కాలు ఎగరేసుకుని తిరగాలని అయితే కాదు. సో మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. అదొక మళ్ళీ ఏమనుకోవాలో తెలీదు. సో అందువల్లే నేను అడుగుతాను అనమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే, ఇప్పుడు ఎవరైతే 10th క్లాస్ ఎక్కువ మెరిట్లు అంటే 500+ స్కోర్తో ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. సో అందులో చాలా పేదవాళ్ళు ఒకవేళ అయింటే కనుక ఇంకా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎలాగ అప్లై చేసుకోవాలో చెప్తాను ఇక్కడ. సో ఆర్డిటి సెట్, సో ఆర్డిటి అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. ఇది ఎక్కడుందంటే అనంతపురంలో ఉంది. సో దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారంటే మంచ్ ఫెర్రర్ అండ్ విన్సెంట్ ఫెర్రర్ అని ఉంటారు మనకు. సో వాళ్ళు వేరే కంట్రీ నుంచి వచ్చారు. సో వాళ్ళు అక్కడే ఉండి, సో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో సో అలాంటి వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయారు విన్సెంట్ ఫెర్రర్, మంచ్ ఫెర్రర్ చనిపోయారు, విన్సెంట్ ఫెర్రర్ అని మెయింటైన్ చేస్తారు మొత్తము. సో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో అలాంటి వారికి ఉచితంగా చదువు చెప్పిస్తారనమాట. ఇది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే మే 4 నుంచి 10వ తారీఖు వరకు అయితే అవకాశం ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలి యాక్చువల్ అంటే, ఈ ఆర్డిటి సెట్ అనేది ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తారంటే, సో ఆన్లైన్గా కాకుండా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగో ఏంటో ఇక్కడ చూద్దాం. ఎవరైతే 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించారో, సో దాదాపుగా 500 పైన మార్కులు వచ్చిన వారికి మాత్రమే ఇది అవకాశం. సో దీంట్లో ఎవరైతే ఆర్డిటి సెట్ రాస్తారో ఆ పరీక్షల మీద మీరు కనుక క్వాలిఫై అయితే కనుక రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఇంటర్మీడియట్ కాలేజీలో అంటే టాప్ కార్పొరేట్ కానీ ఎక్కడైనా సరే మీరు చేరవచ్చు. సో దానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా ఆర్డిటి వాళ్ళే భరిస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పాయింట్ వినండి. ఎవరైతే ఆర్డిటి సెట్లో 500కు పైగా మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో వీళ్ళకి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందంటే మే 19వ తారీఖు ఎగ్జామ్ ఉంటుంది. మే 19వ తారీఖు 10th క్లాస్ సిలబస్ మీద ఎగ్జామ్ ఉంటుంది. ఒకవేళ అందులో మీరు కనుక సెలెక్ట్ అయితే మన రాష్ట్రంలో ఏ టాప్ కార్పొరేట్ కాలేజీలో అయినా సరే మీరు ఇంటర్మీడియట్ చదవచ్చు. దానికి అయ్యే ఖర్చు మొత్తం ఆర్డిటి వల్లే భరిస్తారు. సో దాని ముఖ్య ఉద్దేశం ఇది చూడండి. సో దీనికి ఎప్పటి నుంచి ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే మే 4 నుంచి 10 లోపు ఎవరైతే 500 పైన మార్కులు వచ్చాయో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, కొన్ని నంబర్స్ ఉన్నాయి. 08554271353 అండ్ 271354 ఈ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి, వాళ్ళైతే మీకు చెప్తారు. అలాగే ఈ ఆర్డిటి సెట్ సంబంధించిన పరీక్ష ఎప్పుడు అంటే మే 19వ తారీఖు నిర్వహిస్తారండి. మే 19వ తారీఖు నిర్వహిస్తారు. ఈ నెంబర్స్ అయితే బాగా నోట్ చేసుకోండి. ఈ నెంబర్స్ మీరు కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మొత్తం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అంటే మే 4 నుంచి 10 లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు అప్లై చేసుకోవాలంటే కేవలం 10వ తరగతిలో 500కు పైగా ఎవరికైతే మార్కులు వచ్చాయో అలాంటి వారు అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతిలో 500కు పైగా ఎవరికైతే మార్కులు వచ్చాయో వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఆర్డిటి సెట్ సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్, మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి స్ప్రెడ్ అవ్వడం ఛానల్ ఉంటుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.